రాసినటువంటి వాళ్ళు ఉన్నారు, వ్యాసాలు రాసినటువంటి వాళ్ళు ఉన్నారు. అందువల్ల కమ్యూనిస్టుల యొక్క మనుగడ యొక్క పరిస్థితి, కమ్యూనిస్టుల యొక్క మనుగడకే ప్రమాదం వచ్చింది అని వ్యాఖ్యానం చేసేటువంటి వాళ్ళ యొక్క వ్యాఖ్యాతల యొక్క విశ్లేషణలో ఉన్న వాస్తవాలు ఎంత, ఈ విషయాలన్నింటినీ కూడా సుందరయ్య గారి వర్ధంతి సందర్భంగా విశ్లేషణ చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే సుందరయ్య గారు అందరిలాగా రాజకీయాలు నడపల. మనం చూస్తున్నటువంటి ఈ సమాజంలో నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ, ఇవాళ పుసిక్కి వచ్చి తెలుగుదేశం పార్టీ, నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ, ఇవాళ తెల్లారేసరికి వైఎస్ఆర్సీపీ లేదు. పార్టీల ఫిరాయింపులు అనేటువంటి చాలా, మన రాష్ట్రంలో 25 పార్లమెంట్ సభ్యులుంటే, ఇది కొత్తగా ఏర్పడేటువంటి రాష్ట్రంలో 25 మంది పార్లమెంట్ సభ్యులు రేపు ఎన్నికైతే వాళ్ళలో 8 మందిని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి తెలుగుదేశం టికెట్ ఇచ్చి మాజీ పార్లమెంట్ సభ్యులు ఇతర వాళ్ళకి 8 మందికి వాళ్ళకి ఇచ్చారు, 4 బీజేపీకి ఇచ్చారు. పోటీ చేసిన 13 మంది తెలుగుదేశం. పార్టీ చాలా పెద్ద ఎత్తున ఫిరాయింపు జరుగుతున్నటువంటి సందర్భం ఇది. అంతేకాదు, ఎంత ఫిరాయింపు జరిగినా బ్రహ్మాండంగా ఫిరాయించిన వాళ్ళందరూ గెలిచారు సందర్భం ఇది. ఈ పరిణామాలు ఏమిటి? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? లేదు కమ్యూనిస్టులకి ఇన్ని ఓట్లు కొన్నిసార్లు వచ్చినట్టు మొన్న రాలా, మొన్న వచ్చినట్టు రేపు వస్తాయా? ఏమిటి పరిణామం? ఎందుకని ఓట్లు తగ్గుతామని సుందరయ్య గారు ఆయన నమ్మినటువంటి సిద్ధాంతంలో ఇట్లాంటి అనేక సమస్యలకి పరిష్కారం చూపినటువంటి సిద్ధాంతం ఆయన. గ్లోబలైజేషన్లో 2 ముఖ్యమైనటువంటి పరిణామాలు సంభవిస్తున్నాయి. ఒకటి, పర్మనెంట్ కార్మికుల స్థానంలో చాలా పెద్ద ఎత్తున టెంపరీ కాంట్రాక్ట్ లేబర్, అవుట్ సోర్సింగ్, క్యాజువల్ లేబరు, పర్మనెంట్ వర్కర్స్ అనేటువంటి వాళ్ళ రిక్రూట్మెంట్ ఆగిపోయి కాంట్రాక్ట్ లేబరు, అవుట్ సోర్సింగ్ లేబరు, క్యాజువల్ లేబరు, ఇంటర్మీడియట్ లేబరు, ఇన్ఫార్మల్ లేబరు, ఫార్మల్ లేబరు, ఇంకా చెప్పాలంటే పారితోషికంతో పనిచేసేటువంటి కొంతమంది, ఇంకా చెప్పాలంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ విధానం పనిచేసేవాడు కొంతమంది. ఈ రకంగా గ్లోబలైజేషన్ రాకముందు ఇట్లాంటి పరిణామాలు ఇప్పుడు లేవు. గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత పర్మనెంట్ కార్మికులకి అవకాశం లేదు, అంతా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్.